హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. నాకైతే పార్సిల్ వచ్చేసింది. ఏమేమి పంపించిందో తెలుసా? మా మమ్మీ నా కోసం ఏం తినాలనిపిస్తుంది చెప్పు అన్నది. ఏదైనా సరే అమ్మ పంపి తింటా అమ్మ. అప్పుడు సాయి తమ్ముడేమో చాక్లెట్స్, మమ్మీ ఏమో ఇది తెలంగాణలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, సర్వపిండి అంటారు, ఒక్కొక్క దగ్గర గిన్నెప్ప అంటారు, ఒక్కొక్క దగ్గర తపాల్ చెక్క అంటారు. ఇంకా మా దగ్గర దోసకాయలు అవి దొరకవు, అందుకే నా దోసకాయలు పంపించింది. పక్కింటి పెద్దమ్మ వాళ్ళ చెట్టుకి తీయటి మామిడికాయలు పంపించింది. ఇంకా కొన్ని మురుకులు కూడా చేసి పంపించింది. మురుకులు అంట రిషి కోసం అంట. చెప్తున్నాను, నేను చెప్పాను అమ్మమ్మకి అని. పులిహోర పచ్చడి చేసి పంపించింది. ఇంకా టమాటా పచ్చడి చేసి పంపించింది. గోంగూర పచ్చడి చేసి పంపించింది. నీకు ఏది తినాలనిపిస్తే అది తిను, సరేనా, హెల్త్ జాగ్రత్త అని చెప్పింది మమ్మీ. మన ఫేవరెట్ గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయల కారంతో చేసి పంపించింది. సూపర్ ఉంది. నైట్ అయితే దాంతోనే తిన్నా. మళ్ళీ రొట్టెలు కూడా చేసి పంపించింది. ఈవినింగ్ ట్రైన్ టైం అవుతుంటే చేసి పంపించింది. నాకు ఇష్టము, నాకు ఇవి చేయడం రాదు, అందుకనే తను చేసి పంపించింది. హ్యాపీగా తిన్న పప్పు కర్రీతోని. చాలా బాగున్నాయి అన్నమాట. మా తెలంగాణ వాళ్ళైతే సగం రొట్టెలు తినే గడిపేశారు జీవితము. ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి సరిగ్గా తెలియదు కదా. ఇంకా 3 టైప్స్ చేసిందనమాట అప్పలు. సన్నపూస, దొడ్డుపూస, ఆకు పకోడీ అని 3 చేసేసింది. ఇంకా రైస్ కూడా పంపించారు. మేము ఇక్కడ రైస్ కొనుక్కొని తినాలి కదా అనేసి పంపిస్తారా అనేసి నాన్న అన్నాడు, పంపించిండు. ఆ మూట ఇప్పడానికి నాకు ఎంత టైం పడుతుందంటే అంత టైం పడుతుంది. మా నాన్న ఎన్ని ముళ్ళు వేసి చూడండి, దొంగలు ఎత్తుకోవుతారని కావచ్చు మా నాన్న. లవ్ యూ నాన్న. బుజ్జికి ఇది పంపియ్యి, అది పంపియ్యి అని చెప్పి ఇది కొనుక్కొస్తాడంట, అది కొనుక్కొస్తాడంట. మరి రిషి ఏమో నా కోసం ఏం పంపించలేదమ్మా, నా కోసం ఏం పంపించలేదంటే, మురుకులు నీ కోసమే కదా నాన్న అని చెప్పిన. మా ముడి ఇప్పడానికి నేను ఒక యుద్ధమే చేసిన. ఎందుకు మమ్మీలు ఇట్లుంటారు, అన్నీ పంపిస్తుంటారు. లవ్ యూ మమ్మీ, లవ్ యూ డాడీ, లవ్ యూ శివ. మా సాయి తమ్ముడు కూడా పంపించిండు అనమాట. రిషి చాక్లెట్స్ అడిగిండు అనేసి చాక్లెట్ బాక్స్ ఒకటి, ఇంకా స్మార్ట్కి వెళ్ళేసి నాకు ఇక్కడ దొరకవు నేను యూజ్ చేసే షాంపూస్, ఎప్పుడు తెచ్చుకున్నా అక్కడ నుంచే తెచ్చుకుంటా. చాక్లెట్ ప్యాకెట్ ఒకటి పంపించిండు, షాంపూస్. ఇంకా ఏం కావాలక్క అని అడుగుతున్నాడు వాడు. ఏమొద్దులేనన్నా అన్న. ఇంకా ప్లాజో పాయింట్లు చెప్పిన, అవి ఒక 2 పంపించింది మమ్మీ. అట్లా ఇంకేమైనా తింటావా నాన్న, ఏమనిపిస్తుంది, ఇంత బాగా చూసుకుంటారంటే అంత బాగా చూసుకుంటారు. కానీ నాకు మా నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం మమ్మీ కన్నా. అంతే కదా, కూతుర్లు అందరూ డాడీ కూతుర్లే కదా. చాలా థ్యాంక్స్ మమ్మీ అని చెప్తున్నా. చూడండి, రైస్ అంటే పండించిన బియ్యం ఉంటాయి కదా అవి అనమాట. నేను ఎప్పుడు అక్కడి నుంచి వచ్చిన రైస్ ఇవన్నీ పార్సిల్స్ ఖచ్చితంగా వస్తాయి నాతో పాటు. మీరు కూడా అట్లనే తెచ్చుకుంటారా? రిషి చెప్తున్నాడు, థ్యాంక్స్ సాయి మామ నా కోసం పంపించిన దానికి. ఈ వీడియో చూడు సాయి మామ నువ్వు అని చెప్తున్నాడు. అన్ని చాక్లెట్లు ఒక్కరోజే తిన్నాడు, జ్వరం వచ్చింది, స్కూల్ డుమ్మా కొట్టిండు. ఇన్ని ఐటమ్స్ అయితే పంపించారు. మీ మమ్మీ వాళ్ళు కూడా అట్లే పంపిస్తారా మీకు? నేనైతే ఎప్పుడు కావాలి అన్నా ఖచ్చితంగా అక్కడి నుంచి ఎవరైనా వస్తున్నారనుకో, ఖచ్చితంగా మమ్మీ ఏదో ఒకటి రెడీ చేసి పంపించి రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి పార్సిల్ ఇచ్చి ఇంటికి వెళ్తారు. ఇంకా మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చిండు అనమాట. ఎప్పుడు ఇద్దరం వెళ్ళేది, ఈసారి తను ఒక్కడే వెళ్ళాడు. ఇట్లా పాపం వర్షంలో దడుచుకుంటా వెళ్ళాడు. బాగున్నాయి మమ్మీ, సర్వపిండి, మురుకులు అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్స్ మమ్మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవంతా అంట్లు తోముకోవడానికంట. మళ్ళీ ఫోన్లో చెప్పింది మమ్మీ, ఆ కవర్లో ఉన్నాయి చూడు నాన్న, అంట్లు తోముకోవడానికి సోప్ బాక్స్లో ఉన్నాయి చూడు అని చెప్పింది. నేను అప్పుడు చూసిన, మళ్ళీ కొత్తగా ఉన్నాయి కదా
ఏంటో అక్కడ అన్నీ కొత్తగా వింతగా ఉంటాయి. అలాంటివన్నీ పంపిస్తుంటుంది అనమాట మమ్మీ నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.